హలో ఆల్, నేను డాక్టర్ గౌతమి, పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. సూపర్ ఫుడ్ సాటర్డేలో ఇవాళ మనం ఎగ్ గురించి తెలుసుకుందాం. ఎగ్ అంటే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మినీ ప్యాకెట్ ఆఫ్ మెనీ న్యూట్రియంట్స్ అని మనందరికీ తెలుసు. కానీ ఇవాళ మనం మార్కెట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్లో మన పిల్లలకి ఏ ఎగ్ పెడితే మంచిదో తెలుసుకుందాం. ఈ ట్రేలో మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ చూస్తున్నామండి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఎగ్స్కి కామన్ థింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ క్యాలరీస్ ఉంటాయి. డిఫరెన్సెస్లోకి వచ్చేస్తే ఈ వైట్ అండ్ బ్రౌన్ ఎగ్స్ ఫార్మ్ రైజ్డ్ ఆర్ కేజ్ రైజ్డ్ ఎగ్స్ అండి. సో ఇందులో సమ్ అమౌంట్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అండ్ అదర్ విటమిన్స్ ఉంటాయి. ఇవి ఫార్మ్ రైజర్ కాబట్టి వీటిలో మనకి డౌట్ఫుల్ రిస్క్ ఆఫ్ యాంటీబయాటిక్ యూసేజ్ అండ్ గ్రోత్ ప్రమోటర్స్ ఉంటుంది. ఈ రెండిట్లో కలర్ అండ్ సైజ్ డిఫరెన్స్ తప్ప వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ రోలో ఉన్న వైట్ ఎగ్స్ ఫార్టిఫైడ్ ఎగ్స్ అండి. ఇవి రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అండ్ అదర్ విటమిన్స్. ఈ ఎగ్స్ లే చేసే హెన్స్కి ఈ న్యూట్రియంట్స్ ఉన్న రిచ్ ఉన్న డైట్ పెడతారు కాబట్టి అవి లే చేసే ఎగ్స్లో కూడా ఈ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎగ్స్లో ఏ విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఇలా లేబుల్ మీద మెన్షన్ చేస్తారు. లైక్ విటమిన్ D3, సెలీనియం, ఈ, ఏ అండ్ విటమిన్ B12. నెక్స్ట్ వచ్చేసి పాస్చరైజ్డ్ ఎగ్స్ ఆర్ నాటుకోడి గుడ్లు. ఇవి మనకి న్యాచురల్గా అవైలబుల్ ఎగ్స్ అన్నమాట. సో ఇందులో హై సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D3, అలానే వైడ్ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ హెన్స్ న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్ తింటుంది కాబట్టి. సో ఆర్డర్ వైజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రయారిటీ పాస్చరైజ్డ్ ఎగ్స్కి ఇవ్వండి, అంటే నాటుకోడి గుడ్లు. నెక్స్ట్ వచ్చేసి ఫార్టిఫైడ్ ఎగ్స్. ఒకవేళ ఇవి అవైలబుల్ లేకపోతే నార్మల్ ఎగ్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవి కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి. ఆరోగ్యంగా ఉంటుంది. ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ ప్లీజ్ ఫాలో అవర్ పేజ్.